తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఇట్స్ లాఫింగ్ టైం. ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతా ఉన్నాడు. ఏంటది? ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. మొక్కం చూడరా. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. By using the Gerber Weibull ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? burn trop or skim ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఎదవ ఇంగ్లీషు. Bonsky Rascal methods. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. దున్నపోతు ఈనిందేనంటే దూడను కట్టేసేనంటే దున్నపోతు ఏమన్నా ఎలా భర్తీ ఇవ్వగలరు? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎతవా. ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే ఎన్నిక. ఏంటి బాబన్నా ఇంకోసారి ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే ఎన్నిక. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. వైస్ చైర్మన్ ఎన్నుకునే ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. ఎవరిచ్చారా నీ ప్రభుత్వ ఉద్యోగం? చంద్రబాబు ఇంత ముందు కూడా చాలా కాలం అధికారంలో ఉన్నాడు కదా, ఏం పీకాడు? ఈ లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. ఈ మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? కూడా ఒక గడ్డం ఉంటది, మేకకు కూడా ఒక గడ్డం ఉంటది. ఇటు తిరుగు. అట్టి లేదు, బొక్క లేదు, గట్టి చట్నీ రా బాబు, ముందు తినేయాలి అని. అరే నీ బతికెంత, నువ్వెంత? చాయ్లు సిగరెట్లు చెప్పులు మోసే ఫాల్తుగా నువ్వు చూసుకుందాం. దమ్ముందా, ఫైర్ ఉందా? పైల్వాన్ నువ్వు పెద్ద పైల్వాన్ రా, పీగుడుగా నువ్వు. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం. వానికేమో రోగం వచ్చింది, నీకు కూడా ఏదో రోగం ఉన్నట్టే ఉంది. ఎయిడ్సా పులిరాజా తిరిగా తయారైండు, ఎయిడ్సా ఏమో నాకు తెలియదు. కానీ నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. వీని రోగంతోనే చచ్చిపోయేటట్టు ఏది దీవించాలా అని కోరుకుంటూ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అసలు అన్నం తింటున్నావా లేకపోతే మంది గొద్దెలు తింటున్నావా? నోట్ల గొద్దెలు పెట్టి తెంగా లంచా కొడుకు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గిడ్సో వచ్చేసినట్టుంది. పాపాలు ఏడికి పోవు, కర్మ అన్నది బూమెరాంగ్ రా. పాపం వల్లభనేని వంశీకి హైకోర్టులో బెయిల్ ఇచ్చారు, హెల్త్ రీజన్ గ్రౌండ్స్. నేను వస్తాను బాబు. కానీ ఆయుష్ హాస్పిటల్లో చికిత్స అందించడానికి ఆ కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. నిజంగా గనక హెల్త్ రీజన్ ఉంటే ఆయన అలా ఉంచుతారు, లేదంటే మళ్ళీ సర్ది. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. మళ్ళీ అదేదో ఇంకో కేసు ఉందంట, ఆ కేసులో మళ్ళీ లోపల పంపిస్తారు. నువ్వు కొత్త టెన్షన్ పెట్టకరా బాబు, నీకు దండం పెడతా. ఆయన అయితే బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా.
వీలు వచ్చేసింది వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు ఇంకోటి వస్తుంది. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. పాపం ఆ ఎదురు చూపులతో ఆయనకి మాకంటూ ఒక రోజు వస్తది. అంత సీన్ ఉందండి. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పాపం రజని నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను సైబరాబాద్ మొక్క నన్ను కన్న నా దేశం నమాం నమామి అంటూ జై తెలుగుదేశం. నువ్వు అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ అను. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes. మాకంటూ ఒక రోజు వస్తది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తది. ఎందుకు అడుగు తింటానికా? అక్రమ కేసులు కడతారా, అక్రమ కేసులు పెడతారా, భయపెట్టాలని చూస్తారా? ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. కొడుకులంతా వచ్చేస్తా ఉన్నారు. ఈ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చెప్పు. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.